తెలుగు సినిమాలలో నటి కాంచనమాల గారిది ప్రత్యేకమైన అధ్యాయం. ఆమె నటించింది 11 సినిమాలే అయినా, అందులో 5 సినిమాలు కనకవర్షం కురిపించాయి నిర్మాతలకు. వడ్ల బస్తా కేవలం రూ. 3 మాత్రమే ఖరీదున్న రోజుల్లోనే ఆమె ఒక్కొక్క సినిమాకి రూ. 10,000 పారితోషికం తీసుకున్నారు. అంతగా ఆమె దశ ఉచ్ఛస్థానంలో నడుస్తున్న సమయంలో జెమినీ సంస్థ యజమాని వాసన్ తన సినిమా బాలనాగమ్మలో ప్రధాన పాత్ర కోసం ఆమెతో అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఆ చిత్రం పూర్తయ్యే వరకు వేరే సినిమాల్లో నటించకూడదన్న విషయాన్ని గమనించకుండానే సంతకం చేసేశారామె. వాసన్ దుర్బుద్ధి పథకం అర్థమయ్యేలోపే ఆమె చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కోల్పోయారు. ఆమె అందానికి మోహితుడైన వాసన్ ఆమెను శారీరకంగా వశపరుచుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. వాసన్ చర్యలకు విసుగు చెందిన ఆమె అగ్రిమెంటు బ్రేక్ చేసుకుందామన్నారు. వాసన్ కుదరదన్నాడు. మాటా పెరిగింది. నేను పోతున్నాను, నీ దిక్కున్న చోట చెప్పుకో అని కోపంగా శివాలెత్తారు కంచనమాల గారు. ఆ సంభాషణలన్నీ పథకం ప్రకారం రికార్డు చేసి తిరిగి ఆమెకే వినిపించి కోర్టుకు లాగి నీ జీవితం నాశనం చేస్తానని వాసన్ బెదిరించాడు. ఈ హఠాత్ పరిణామానికి షాక్ అయిపోయారామె. చిత్ర నిర్మాణం ఆలస్యం, విడుదల ఆలస్యం కారణంగా ఆమె నటనకు దూరమయ్యారు. సినిమా విడుదలై నిర్మాతకు కాసుల వర్షం, ఆమెకు జీవితం శూన్యం. మెల్లమెల్లగా ఎవరిని గుర్తుపట్టలేనంత స్థితికి వచ్చేశారామె. కొందరు పిచ్చెక్కిందన్నారు. ఆమె అటువంటి షాకులో ఉండగానే భర్త క్షయవ్యాధితో చనిపోయారు.